అందరిదో దారి అయితే ఉలిపిరి కట్టెదో మరో దారి అయిందట. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే కూడా అలాగే కనిపిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుందట. ఈ రోజు సాయంత్రం కేసీఆర్ ప్రకటించబోతున్నట్లుగా మనకు వినిపిస్తోంది. ఎన్డీఏ ఇండియా కూటమి రెండు తెలంగాణకు ద్రోహం చేశాయన్న భావనతో కేసీఆర్ ఉన్నారు. అందువల్లే ఈ ఎన్నికల్లో తటస్థమైన వైఖరిని అవలంబించాలని భావిస్తున్నట్టుగా వినిపిస్తోంది. అందువల్లే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేసీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనికి సంబంధించి నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందువల్ల పార్లమెంటు సభ్యులు ఎవరూ లేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.